నెల్లూరు నగరంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై బ్రహ్మాండమైన ఆందోళన కార్యక్రమాన్ని జరిగింది. విఆర్సీ సర్కిల్ నుండి నెల్లూరు హాస్పిటల్ వరకు సుమారు 200 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా Pdsu జిల్లా కార్యదర్శి షేక్ షారుఖ్ మరియు కమిటీ సభ్యులు తిరిగి మాతృ సంస్థ చంద్రన్న వర్గం Pdsuలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం జరిగిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో Pdsu రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ, CPIML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి DP పోలయ్య పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని తక్షణమే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యల మీద ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పి Pdsu నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ సమావేశం తీసుకుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక విద్యా సమస్యలు ఉన్నాయి, అనేక విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నెల్లూరు సంబంధించిన మంత్రి నారాయణ కావచ్చు గారు అందరూ కూడా పార్కులు రెడీ చేయడం తప్పితే విద్యార్థుల సమస్యలు, కాలేజీలు కూడా రెడీ పద్ధతికి లేదు. కాబట్టి విద్యార్థుల ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి నెల్లూరు జిల్లాలో ఈరోజు జనరల్ బాడీ సమావేశం చేశాము. జనరల్ బాడీ సమావేశం జరుగుతాము. దానికి సంబంధించి ఈరోజు విఆర్సీ నడిపొట్టు నుంచి ఈరోజు నెల్లూరు కురుగామాడ వరకు హాల్ వరకు దాదాపు 200 మందితో ఈరోజు మనం Pdsuలో జనరల్ బాడీ సమావేశం సందర్భంగా ర్యాలీ నిర్వహించాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేసి నెల్లూరు జిల్లా ఏవైతే ప్రైవేటు మరియు కార్పొరేట్ శక్తులు ప్రైవేటు బుక్స్ కానీ అధిక ఫీజు వసూలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు Pdsu ముఖ్యంతో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఈ జనరల్ బాడీలో దిశానిర్దేశం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోవూరు అసెంబ్లీ టైగర్, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కోవూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నార్త్ రాజపాలెం కోవూరు మార్కెట్ కమిటీలో జరుగును. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు కావాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అభిమానులు.